హాయ్ గాయ్స్. ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత వారాహి టెంపుల్కి వెళ్దామని అన్నది. యాక్చువల్లీ 5:40కి అలా రెడీ అవ్వు, 6:30 వరకు వెళ్దాము అని అన్నది. తీరా ఇప్పుడు టైం చూస్తే 7:20 అవుతుంది, ఇంకా రాలేదు. వెయిట్ చేద్దాం, ఏం చేస్తాం. 8 అవుతుంది గాయ్స్. ఇప్పుడు వచ్చింది, వెళ్దామని వెళ్తున్నాం. లెట్స్ గో. బాయ్. వీడియో తీస్తున్నాను వ్లాగ్కి. బాయ్ మమ్మీ. చంద్రచూడ శివ శంకర పార్వతి. దగ్గరలో కామాఖ్య అమ్మవారు ఉంటారంట, పక్కకు స్టెప్స్ ఉంటాయి. వరాహరూపం దైవవరీష్టం, వరాహరూపం దైవవరీష్టం, వరస్మితవదనం. నాకు చాపలే దేవుడు, నీకు అమ్మవారి దేవత. నాకు వండి పెడతావా? పెట్టవా? వండింది, పెట్టింది బాగా. ప్రియంజమే ను కామష్టమే కామష్టమే సోమరదష్టమే ధన్యంజమే యష్టమే యష్టమే భగష్టమే ద్రవిణంజమే యంతాగమే ధర్తాగమే. దండనాయకి కోలముఖి ఉన్మత్త భైరవి మనోదయం మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానందం సిద్ధాజవనీయం సుపర్పజామి రక్షాం ధారయామి నమస్కరోమి. వారాహమూర్తి మాతృక వారాహి దేవి తాదారావృతం వేదయామి. సమస్త
दैववरीतं वराहरूपं दैववरीतं वरस्मित సో ఇప్పుడే ఇంటికి వచ్చాను గాయ్స్. టైం 10 అవుతుంది. అసలు దర్శనం అయితే సూపర్ అంటే సూపర్ జరిగింది. మెయిన్‌గానైతే హారతి. ఆ హారతి ఇచ్చే టైంలోనైతే అసలు అమ్మవారిని చూడనీకి 2 కళ్ళు చాలలేదు. ఆ హారతి ఇచ్చే టైంలో ఆ సౌండ్స్, ఆ డప్పులు అసలు క్రేజీ ఉండే. మొత్తం ఒళ్ళంతా ఇట్లా పూనకాల గూస్ బంప్స్‌లా అయిపోయింది. ఎంత బావుందంటే అంత బావుంది. అసలు నేను ఫస్ట్ టైమ్ విజిట్ చేశాను టెంపుల్‌కి. క్రేజీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నది. నెక్స్ట్ టైమ్ ఇగ మా అమ్మని గూడా తీసుకుపోవాలి. పాపం ఇప్పటి వరకు చూడలేదు. సో, ఈ రోజుకి ఇంతే గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.